వివిధ బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్కు ఇటీవల ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. అందుకు కారణం తన కెరియర్ గ్రాఫ్ పడిపోవడమో లేక పెర్ఫార్మెన్స్ తగ్గడమో అయ్యుంటుంది. కానీ ఇటీవల బీబీసీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ చెప్పిన కారణాలు మాత్రం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేవలం తన మతం కారణంగానే గత 8 ఏళ్లుగా అవకాశాలు రావట్లేదంటూ రెహమాన్ చేసిన వ్యాఖ్యల పట్ల అతని అభిమానులు సైతం బగ్గుమంటున్నారు. మతం అనేది ఏమాత్రం పట్టించుకోకుండా ఇన్నాళ్లు తనకు అవకాశాలు కల్పిస్తే ఏఆర్ రెహమాన్ ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సినీ ఇండస్ట్రీ సైతం షాక్ అయింది. ఏఆర్ రెహమాన్ తన కెరియర్ మొదట్లో అంటే హిందువుగా బ్రతికిన రోజుల్లో ఏఎస్ దిలీప్ పేరుతో టీవీ యాడ్స్కు చిన్న జింగిల్స్ కంపోజ్ చేసుకునేవాడు. ఏవో కారణాలతో ఇస్లాం మతం తీసుకొని ఏఆర్ రెహమాన్గా పేరు మార్చుకున్నాడు. అయినప్పటికీ మతంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం టాలెంట్ను కారణంగా సినీ ఇండస్ట్రీ రెహమాన్కు కీబోర్డ్ ప్లేయర్గా అవకాశం ఇచ్చింది. తన కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన రోజా, బొంబాయి, దిల్ సే, తాల్, స్లమ్ డాగ్ మిలీనియర్ వంటి సినిమాలకు సంగీతం అందించింది కూడా ముస్లింగానే దాదాపు 2 దశాబ్దాలు దేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ కంపోజర్ స్థాయికి ఎదిగాడు ఏఆర్ రెహమాన్. గత 8 ఏళ్లుగా దేశంలో పవర్ షిఫ్ట్ మరియు మతపరమైన అంశాల కారణంగా తనకు అవకాశాలు రావట్లేదు అనేది రెహమాన్ వాదన. Maybe because the power shift has happened. People who are not creative have the power now to decide things. And might have been a communal thing also. But not in my face. But I hear, like Chinese whispers that this happened and they booked you and the other company, the music company went and funded the movie and got their 5 composers. And I said, oh, that's great. Rest for me. ఈ 8 ఏళ్ల టైం పీరియడ్ జాగ్రత్తగా గమనిస్తే బాలీవుడ్ దాదాపు దశాబ్దం క్రితం వరకు అండర్ వరల్డ్ మాఫియా కనుసన్నల్లోనే నడిచేది. సల్మాన్ ఖాన్ వంటి వాళ్ళు నటించే సినిమాలు పబ్లిక్ షోలకు కూడా అండర్ వరల్డ్ ముఠా ఫండింగ్ చేసేది అని వార్తలు కూడా వచ్చేవి. మరో హీరోయిన్ ప్రీతి జింటా అయితే ఏకంగా ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెడుతూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మరి ఏఆర్ రెహమాన్ కెరియర్ పీక్ స్టేజ్కి వెళ్ళింది కూడా ఈ సమయంలోనే. ఇప్పుడు బాలీవుడ్లో ప్రక్షాళన మొదలైంది. గతంలో మాఫియా డాన్లు, స్మగ్లర్లు, తీవ్రవాదులను హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమాలు తీసేవారు. ఇటీవల కాలంలో భారత జాతికి చెందిన నిజమైన వీరుల చరిత్రను ఇతివృత్తంగా చేసుకున్న సినిమాలు వస్తున్నాయి. దేశ భద్రతకు జవాన్లు చేసిన పోరాటాలు సినిమాలుగా వస్తున్నాయి. మత మార్పిడుల గురించి దేశాన్ని హెచ్చరిస్తూ సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్లోని ఓ వర్గం ఏడుపంతా ఈ తరహా సినిమాల మీదనే. ఈ సినిమాలకు ప్రేక్షక ఆదరణ పెరగడమే ఈ ఏడుపుకు కారణం. ఏఆర్ రెహమాన్ సైతం ఇటీవల విడుదలైన చావా సినిమాపై కమ్యూనల్ ముద్ర వేయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. I think it cashed on divisiveness, but I think the core of it is to show the bravery. And it is an enjoyable finish, but definitely I think people are smarter than that. Do you think people are going to get influenced by movies? They have something called internal conscience, which knows what the truth is. My problem with a film like that is that every time a negative act is taking place on screen and the character is chanting Subhanallah, Mashallah, Alhamdulillah. That's such a cliche, no? But it exists in that film and in other films, not just that film. I'm just saying, I have great respect for people. People are not that foolish to get influenced by false information. But does it mean that you do have to be more conscious of those choices? I do. We're in a world that's more divisive than anything before. People are more scared of anything unfamiliar to them than ever before. That is the truth. What you don't understand, you are scared about it, and then you go against it. ఓసారి ఏఆర్ రెహమాన్ ఇంటికి వెళ్తే అతడి తల్లి కనిపించి ముందు నుదుటిన పెట్టుకున్న విభూది తుడుచుకొని లోపలికి రమ్మని చెప్పినట్టు ప్రముఖ తమిళ కవి, పాటల రచయిత పిరై సూదన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. விபூதி குங்குமம்லாம் வைக்கக்கூடாது. அது எனக்கு உடன்பாடு இல்லை. ஏன்னா நான் பிறந்ததுலேருந்து வச்சுக்கிட்டு இருக்கேன். அது யாருக்காகவும் பேஷன் போட எனக்கு. ప్రముఖ సంగీత దర్శకుడు, డ్రమ్స్ కళాకారుడైన శివమణి సైతం కడపలోని అమీన్ పీర్ దర్గాకు వెళుతుంటాడు. అందుకు కారణం కూడా రెహమాన్ తల్లే అని ఆవిడ ప్రోత్సాహంతోనే శివమణి దర్గాను సందర్శిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మతం అనేది వ్యక్తిగత విషయం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలుగా జీవించే వారి విషయంలో అయితే ఇది అత్యంత ప్రైవేట్ వ్యవహారం. కానీ ఏఆర్ రెహమాన్ కుటుంబం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం అని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ గొప్ప సినీ సంగీత దర్శకుడే.
ఎవరూ కాదనరు. కాకపోతే అతడు మర్చిపోయిన విషయం ఏంటంటే అతడికి అవకాశాలు రాకపోవడానికి మతం కాదు కారణం. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ఆర్టిస్టుల్లోనూ టాలెంట్, క్రియేటివిటీలకి కూడా ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఏ ఫీల్డ్ దీనికి అతీతం కాదు. సినీ ఇండస్ట్రీలో సాలూరి రాజేశ్వరరావు, కేవి మహదేవన్, ఇళయరాజా వంటి దిగ్గజాలకే ఈ పరిస్థితి వచ్చింది. ఏఆర్ రెహమాన్ దీనికి అతీతుడేమీ కాదు. చెన్నై మెరీనా బీచ్ ఒడ్డున కూర్చొని కెరటాలని గమనిస్తూ ఆలోచిస్తే రెహమాన్కు ఈ తత్వం బోధపడుతుంది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.